వెల్కమ్ టు జనం కోసం. సినీ నటుడు టీడీపీ నేత వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా పలువురు నాయకులు అయితే నివాళులు అర్పించడం జరిగింది. వారిలో మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ భార్య అయిన వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమయంలోనే ఆమె మీడియా ముందుకు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీఎం ఎవరంటూ కూడా ఆమె స్పష్టం అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తారని కూడా లక్ష్మీ పార్వతి గారు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగుంది, మంచిగా అభివృద్ధి జరిగింది, మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని, జూన్ 4 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా లక్ష్మీ పార్వతి గారు అయితే చెప్పడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంటాయని కూడా లక్ష్మీ పార్వతి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎందరినో మోసం చేశాడు, వారిలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తమ వద్ద పార్టీని లాగేసుకొని తన సొంత లాభాల కోసం తన కొడుకుని సీఎం చేయడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని లక్ష్మీ పార్వతి గారు చెప్పడం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారిని కూడా చంద్రబాబు నాయుడు తొక్కేస్తున్నారంటూ కూడా లక్ష్మీ పార్వతి గారు అయితే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని లక్ష్మీ పార్వతి గారు చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.